హరే కృష్ణ. మన ఆధ్యాత్మిక గ్రంథాలలో అద్భుతమైన కాలమానం తెలుపబడింది. అదేవిధంగా అత్యద్భుతమైన సంఖ్యామానం లాంటివి ఎన్నో తెలుపబడినాయి. ఇలా ఎన్నో విజ్ఞానపరమైన విషయాలు మన ఋషుల ద్వారా బోధించబడినాయి. వేదవ్యాసదేవుడు వేదాలను, వేదాంత సూత్రాలను ఉపనిషత్తులుగా మరియు పురాణాలుగా గ్రంథ రూపంలో వ్రాసారు. శ్రీమద్భాగవతంలో 1వ స్కందం 1వ అధ్యాయం 10వ శ్లోకంలో తెలుపబడినట్లుగా అల్ప ఆయుష్కులు అయినా కూడా, మందమతులు అయినా కూడా, దురదృష్టవంతులు, సోమరులు, కలహాలు చేసేవారు అయినా కూడా ఈ కలియుగంలోని వారికి ఇలాంటి విజ్ఞానం అందుతుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలుపబడినట్లు మన సాంఖ్యమానంలో ఒక విషయాన్ని చెప్పుకుందాము. విష్ణు పురాణం ముక్తాముక్తంగా పేర్కొన్న ఈ సంఖ్యానక్రమం వాయుపురాణంలో చక్కగా దశాంశ స్థానాలతో వివరించబడినది. అవి 1 అంటే ఏకం అని అంటారు. అదేవిధంగా 1 పక్కన 0ను పెడితే దానిని దశకం అని, 1 పక్కన 2 సున్నాలను జోడిస్తే దానిని శతకం అని, 1 పక్కన 3 సున్నాలను జోడిస్తే దానిని సహస్రం అని, 1 పక్కన 4 సున్నాలను పెడితే దానిని అయుతం అని అంటారు. అదేవిధంగా 1 పక్కన 5 సున్నాలను జోడిస్తే దానిని వియుతం అని, 1 పక్కన 6 సున్నాలను జోడిస్తే దానిని ప్రయుతం అని, 1 పక్కన 7 సున్నాలను జోడిస్తే దానిని అర్బుదం అని అంటారు. అదేవిధంగా 1 పక్కన 8 సున్నాలను జోడిస్తే దానిని నర్బుదం అని అంటారు. 1 పక్కన 9 సున్నాలను పెడితే దానిని వృందం అని అంటారు. 1 పక్కన 10 సున్నాలను పెడితే దానిని పరం అని అంటారు. ఈ విధంగా 1 పక్కన 11 సున్నాలను పెడితే దానిని ఖర్వం అని పిలుస్తారు. 1 పక్కన 12 సున్నాలను పెడితే దానిని నిఖర్వం అని అంటారు. 1 పక్కన 13 సున్నాలను జోడిస్తే శంఖం అని అంటారు. అదేవిధంగా పద్మం అనగా 1 పక్కన 14 సున్నాలను జోడిస్తే ఆ పెద్ద సంఖ్యను పద్మం అని అంటారు. ఇక సముద్రం 1 పక్కన 15 సున్నాలను జోడిస్తే దానిని సముద్రం అని అంటారు. 1 పక్కన 16 సున్నాలను జోడిస్తే దానిని మధ్యమం అని, ఇక 1 పక్కన 17 సున్నాలను జోడిస్తే దానిని పరార్థం అని పిలుస్తారు. భారతీయ సంఖ్యాశాస్త్ర పరిగణను అనుసరించి పరార్థం అంటే 1 పక్కన 17 సున్నాల సంవత్సరాలన్నమాట. బ్రహ్మ జీవితం ద్విపరార్థికం కనుక మొత్తం 2 పక్కన 17 సున్నాల సంవత్సరాల తర్వాత ప్రాకృతిక ప్రళయం సంభవించాలి. హరే కృష్ణ.